శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరి ఆదినారాయణరావు, మీ వాడిరి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే June 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి 12వ భావంలో కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడండి. కానీ నేను నా యొక్క నాలెడ్జ్ ప్రకారము 12వ భావంలో కుజుడు కూడా శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పి నేను చాలా చోట్ల చదివాను. కన్యా లగ్న జాతకులకు 12వ భావంలో కుజుడు శుభ ఫలితాలే ఇస్తాడు అని ఖచ్చితంగా ఉందండి, నేను చదివాను. కానీ 12వ భావ ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన అగ్నితత్వ రాశిలో ఉండడం వలన 3rd హౌస్ లార్డ్, 3వ ఇంటివాడు, 8వ ఇంటివాడు, 8వ ఇంటివాడు మంచిది కాదు కదా, 8వ ఇంటివాడు 12వ భావంలో ఉన్నాడు. ఆయన అక్కడ అలా మంచి చేస్తాడు. వలన మీకు కొద్దిగా చెడు మంచి ఫలితాలు తెలుసుకుందామండి. జనగా ముఖ్యంగా కన్యా రాశి వారికి ఇందని చెప్పినట్టుగానే కుజదోషము వర్తిస్తుంది. కుజదోషం గురించి పక్క పెడతామండి. జనరల్గా కుజదోషం ఉంది అని చెప్తూ ఉంటాం మనం రాశి వారికి. కానీ సింహరాశిలో కుజుడు కన్యా రాశి వాళ్ళు శుభాలే చేస్తాడు, అది ఖచ్చితం, డౌటే లేదు. కానీ సాధారణంగా కుజకేతువుల వలన జనరల్గా 12వ భావంలో కుజుడడం వల్ల ఏం ఫలితాలు ఇస్తాడంటే, ధనం లేని వారిగా, ధనం అంటే ఇబ్బంది పడేవారిగా, ఫైనాన్షియల్గా కొద్దిగా సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవడము,
ఎదుటి వాళ్ళ దగ్గర రుణం చేసుకోవడం అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఈ 51 రోజులండి, అంటే జూన్ 7వ తారీఖు నుంచి జూలై 27వ తారీఖు వరకు 51 రోజులు కుజుడు సింహరాశిలో ఉంటున్నాడు. 51 డేస్ ఇంగ్లీష్లో కూడా చెప్తుంటే. ఆ రోజు అలా ఉండడం వల్ల మీకు జరిగే శత్రువు వలన భయం కలవారుగాను, శత్రువు కూడా ఉంటారు మీకు. అలాగే కుజకేతుల వలన అగ్ని వలన భయం అవకాశం ఉంది. భర్తకు కానీ భార్యకు కానీ ఇబ్బంది పడ్డము అవకాశం ఉందండి. అలాగే 12వ భావంలో జనరల్గా 12వ భావం ఉన్నాడు కాబట్టి ధనం యందు నష్టాలు, అంటే మీరు ఏదైనా బిజినెస్ చేశారనుకోండి, బిజినెస్లో నష్టాలు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్ అంటారు కదా వాళ్ళకి, అలాగే కుజుడు కార్యకర్తలు మీకు రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి బాగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, నష్టాలు వస్తాయి. అలాగే రుణం వలన నష్టము, అది కూడా భార్యాపుత్రుల వలన విచారము, బాధలు కలుగుతాయి, రుణ బాధలు కలుగుతాయి, జ్వర భీతి, జ్వరాలు కూడా అప్పుడప్పుడు మీకు రావడానికి 51 డేస్లో అవకాశం ఉందండి. ఎక్కువగా మీకు కోపం ఎక్కువ ఉంటుంది, అధికమైన కోపం. ఎందుకంటే ఎప్పుడు మీరు చాలా శాంతమూర్తులు, చాలా మంచివారు. కన్యారాశి వాళ్ళంటే పర్ఫెక్ట్గా మంచివారు. ఎదురు వాళ్ళకి సేవా తత్పరతయే మీకు లక్ష్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా అంతే. అంటే ఏంటి, ఎదురు వాళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటారు, మీ లక్షణం అది. కానీ ఇక్కడ ఈ కుజుడు ప్రభావం వలన కొన్ని సందర్భాల్లో మీకు జరుగుతున్న దశల ప్రభావం వలన కూడా అగ్ని వల్ల భయం వస్తుంది. అగ్ని వల్ల భయము, శరీరానికి కొద్దిగా అధికమైన కోపము, స్త్రీల వలన కూడా కొద్దిగా బాధలు, అలాగే కొంతమందికి లా సంబంధించినటువంటి న్యాయపరమైన చట్టపరమైన అంశాల్లో చిక్కులు, కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడము, అలాగే ప్రతి వ్యవహారాల్లోనూ నష్టాలే వాటిల్తో ఉండడము, శరీరానికి బాధ, శరీరానికి సుఖం లేకుండా ఉండడము, జంతువుల వలన కూడా బాధలు ఉంటాయి. ఆవులు కానీ కొద్దిగా ఉంటాయి, జంతువులు ఉంటాయి కదా, కుక్కలు కానీ కొన్ని ఉంటాయి, వల్ల బాధలు, అలాగే ఆసుపత్రుల వలన ఖర్చులు, ఇన్ని ఉంటాయి మీకు. అన్నీ మీకు ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. మంచి దశలు జరుగుతూ ఉంటాయి మీకు ఆ దశల వలన. ఫస్ట్ పాయింట్, కుజుడు కూడా గురుడు వలన శుభగ్రహాలు కలయిక ఉంటుంది, ఉండకుండా ఉండవు. శుభగ్రహ కలయిక వలన, శుభగ్రహాల దృష్టి వలన మొత్తానికి కుజుడు కూడా మీకు సర్వసాధారణంగా యోగించి తీరాల్సిందే. కానీ సరే మనకి 12వ భావాలు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడతారు. కానీ 8th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వల్ల రాజప్రాప్తి అంటే కొద్ది విధంగా మీకు రాజయోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మీకు విదేశ ప్రాప్తిని కలిగిస్తాడండి. ఎందుకంటే అష్టమాది పరిణామాల వలన రాజయోగ ప్రాప్తి, విదేశ పర్యటన అలా చేస్తుంటాడండి. సరే, మనం చిన్నపాటి రెమెడీస్ తెలుసుకుందామా. ఎందుకంటే కుజుడు మరింత సౌఫలితాలు మనకి ఇవ్వాలంటే మీకు ఇప్పుడు కూడా మనము అని చెప్తానండి, ఏమనుకోకండి. ఎందుకంటే మనందరం మన వాళ్ళే కదా. సరే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ దేవాలయాలు 30వ తారీఖు నుండి మనకి స్కంద పంచమి వస్తుంది, జూన్ 30. స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం తప్పనిసరి. లేదా స్వామివారికి మన ఇంట్లోనో, లేకపోతే మన విగ్రహం ఉంటే మన ఇంట్లో కానీ, గుడుల్లో కానీ, టెంపుల్స్లో కానీ ఆయనకి పాలతో, ఆవు పాలతోటి అభిషేకము, తేనె, విభూది, ఈ 3 అభిషేకాలు చాలా ఇష్టం స్వామివారికి. చేయించుకోవడం వలన మీ గోత్రనామాలతోటి చేయించుకోవడం వలన, అలాగే దుర్గా, గౌరీ, చండీ అమ్మవార్లు. ఎందుకు ప్రతి రాశికి చెప్తానంటే, అమ్మవారి యొక్క దీవెన లేదే, అమ్మవారు గౌరీ అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క తల్లిగారు. సో ఆవిడ యొక్క దీవెన లేదా మనం ఏం ముందుకెళ్ళాం. అలాగే ఆలయ దర్శనాలు చేసుకోవాలండి మీరు. అలాగే గణపతి కేతువు ఉన్నాడు కదా, కేతు 12వ భావంలో కేతువు ఎక్కువ దైవ దర్శనాలు, డబ్బు ఖర్చు పెట్టడాలు, అలాగే ఆసుపత్రులు, కొంతమందికి ఆసుపత్రులు వెళ్ళాలి ఉంటాయి హాస్పిటల్స్కి. ఇవన్నిటిని పరిహారం కోసం గణపతిని గరికతో పూజించడమే. దుర్వా గణపతిని కూడా పూజించి ఎంతో మంచిదండి. ఇలాగా మీరు చాలా మంచి చేసుకోండి. జనరల్గా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీకు 12 ఉండడం వల్ల, ఒక విధంగా మీకు పాపి ఇవ్వడం వల్ల, కుజుడు కూడా కొద్దిగా మీకు చిన్న ఇబ్బంది కలిగించడం వల్ల కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పుత్రుల వల్ల కూడా సంతానం కలిగే విషయంలో కూడా ఆయన చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు.